ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం వేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. విశేష యోగం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. కొన్ని ప్రాంతాల్లో మిథున రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మొదటిసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలా. మిథున రాశి వారికి మాత్రం కేతు మహర్దశ బాగలేదండి. చాలా వరకు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రుణబాధలు చాలా ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. తను ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి చేసినట్టు వారికి అయ్యే అవకాశం ఉంది. కానీ వారి జాతకంలో మాత్రం కుటుంబంలో కూడా మనశ్శాంతి ఉండదు. వారికి ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ధన విషయం మాత్రం ఎంత ధనం వచ్చినా మాత్రం మంచి నీళ్ళ ప్రాయం లేక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో తలకి మించిన భారం వచ్చే అవకాశం ఉంది. ఆవేశం అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు అనుకుంటారు. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మహామేధావులైనా సరే ఎక్కడైనా ఒక్కడ పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి చాలా వరకు మాత్రం వీరు ఎంత మంచిగా జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చే అవకాశం ఉందండి. అది కుటుంబ విషయం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, రుణ విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, కెరీర్ విషయంది కావచ్చు, విద్య విషయంది కావచ్చు, ప్రేమ లైఫ్ సంబంధించింది కావచ్చు, సంతానం సంబంధించింది కావచ్చు. అది ఏదైనా సరే మాత్రం ఇబ్బందులు వస్తాయండి. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవడానికి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం మహాగణపతి హోమం చేపించాలి. విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం వలన, మహాగణపతి హోమం చేయటం వలన వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్యబాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ మార్చి నెలల మహాశివరాత్రి ఘడియ ఉంది కాబట్టి ఆ మహాశివరాత్రి ఘడియలోనే విఘ్నేశ్వరుని ఆరాధన చేసి అలాగే వారు మహాశివరాత్రి ఘడియల మహాశివుని దర్శనం చేయడం కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే హోళికా పౌర్ణమి సందర్భంగా కూడా మాత్రం వారు విశేషమైన యోగం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా ప్రత్యేకమైన పూజలు చేపించడం వారికి విశేషమైన యోగం ఉంటుంది. ముఖ్యంగా వాహనం ట్రాన్స్పోర్ట్ రంగం వారు, వాహనం నడిపేవారు, వాహన వ్యాపారం చేసేవారు, ముఖ్యంగా వీరి జాతకంలో ఇబ్బందులు చిక్కులు ఉంటాయండి. తప్పకుండా అవి తొలగుతాయి వారి జాతక బలంలా. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో రాజకీయ రంగంలో అయితే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం చూడాలంటే కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. చాలా ఆటంకాలు వస్తాయి. వచ్చినా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలు కూడా 6 గవ్వలు పడ్డాయండి. శుభగ్రహం గవ్వలు పడ్డాయి. శుక్రమహర్దశి గవ్వలు పడ్డాయి. స్త్రీలకు పురుషులకు అధికమైన ఫలితం ఉంటుంది. స్త్రీ సంతానం ఉన్నవారికి ఎవరైనా సరే అండి, ఈ మిథున రాశి వారు స్త్రీ సంతానం ఉన్నవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి ఉంటాయి. అలాగే మొదటి సంతానం స్త్రీ సంతానం ఉన్నవారికి లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటుంది. ఆ లక్ష్మీదేవత అనుగ్రహం కొరకు వారు ఖచ్చితంగా శుక్రవారం నియమం పాటించాలండి. అది స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ రాశివారు మిథున రాశివారు ఆరుద్ర నక్షత్రం వారు, శివుడు నక్షత్రంలో పుట్టినవారు శివరాత్రి రోజు మాత్రం ఆ శివుడికి పూజ చేయాలి. అలాగే మృగశిర నక్షత్రం వారు కూడా పూజ చేయొచ్చు. ముఖ్యంగా మాత్రం స్త్రీల నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నమ్మిన పని జయమవుతుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో ఖచ్చితమైన వీరికి ఏదైనా ఒక యోగ బలం కలిగే అవకాశం ఉందండి. ప్రేమ విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొందరికి ప్రేమించి దూరం కావడం కానీ లేదా ఎటు తేలిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటనల వారికి మాత్రం వారికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయంలో గెలిచే అవకాశం ఉంటుంది. లేకుంటే వారి మీద ఉన్న చిక్కుముడి వీడిపోయన్న అవకాశం ఉంటుందండి. అలాగే వివాహమే భార్య భర్తలు దూరమైన వారు కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు, పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు, రుణ చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకంలో. ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు ఆటంకాలు ఉన్నాయండి. విశేషమైన యోగం ఉన్నా కూడా మాత్రం దృష్టి దోషం చాలా ఉంది. నవగ్రహాల్లో వీరికి మాత్రం గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నా మాత్రం నరదృష్టి అధికం ఉన్నది.
నరదిష్టికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి మాత్రం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయడం చాలా మంచిది. ఇప్పటివరకు అయితే 13 గవ్వలు పడ్డాయండి మిథున రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొదటిసారి 7 గవ్వలు కేతు మహారదశ, రెండవసారి 6 గవ్వలు శుక్ర మహారదశ, మూడవసారి ఎన్ని పడతాయో చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి బుధ మహారదశ, పంచమ స్థానం. చాలా వరకు విశేషమైన యోగం. ముఖ్యంగా ఈ రాశి వారికి లక్కీ నెంబర్ వస్తుంది, 5వ నెంబర్ వస్తుందండి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి విశేషమైన యోగం ఉంటుంది. వీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే, మరి ఇనుము వ్యాపారమైనా సరే, ధనధాన్య వ్యాపారమైనా సరే, అలాగే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారమైనా సరే, ఫ్యాన్సీ రంగం వ్యాపారమైనా సరే, వస్త్ర వ్యాపారమైనా సరే కలిసి వస్తుంది. లోహాల్లో ఏ లోహం వ్యాపారం చేసినా కూడా కలిసి వస్తుందండి. వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి, రాగి ఏదైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కూరగాయల వ్యాపారం కూడా కలిసి వస్తుంది. పండ్ల తోటలదారు కూడా వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద లిక్కర్ వ్యాపారం చేసే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురు మహారదశ అధికం ఉన్నదండి. గురు మహారదశ అధికం ఉన్నందువలన మాత్రం రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే సెలబ్రిటీలు కూడా మంచిగా ఉంటుంది. అలాగే వీరి జాతకంలో మాత్రం కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకో వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం గవ్వలు 18 గవ్వలు పడ్డాయండి. 7, 6, 5 18 గవ్వలు పడ్డాయి. ఒకటి సూర్య మహారదశ గవ్వలు, ఒకటి శని మహారదశ గవ్వలు. వీరి చేతులారా ఏదైనా వీరు నష్టం చేసుకోవాల్సింది తప్ప ఈ నెల ఎవ్వరు వీరిని ఇబ్బంది పెట్టరండి. ఏ నిర్ణయమైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఆవేశం ఎక్కువ ఉంటుంది రాశి వారి పేరు మీద. ఈ నెలల ఈ రాశి వారి పేరు మీద ఆవేశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాత్రం స్వయంగా చేసే పనుల మూలంగా వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి సంక్లిష్టమైన పనులు అంటే వారికి చాలా ఇబ్బందులు అనిపిస్తున్న పనులు చేయాలా వద్దా, చేస్తే మంచిదా కాదా అని చాలా వరకు వెనుక ముందు తడబాటు పడేవారు మాత్రం 1కి 4 సార్లు ఆలోచించి ఇతరుల సలహా తీసుకొని చేయడం వాళ్ళకి శుభప్రదం ఉంటుందండి. పెద్దల్ని దర్శించి చేయడం కూడా శుభప్రదం ఉంటుంది. ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే విదేశాన యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో శుక్ర మహారదశ మంచిగా ఉంది, బుధ మహారదశ మంచిగా ఉంది కాబట్టి మాత్రం వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుంది. ఏది రాష్ట్రం, ఏది దేశం, ఏది ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి. వీరికి మహాశివరాత్రి గడియలో విశేషమైన యోగాలు ఉన్నాయి. అలాగే మాత్రం హోళిక పౌర్ణమి యోగంలో కూడా విశేషమైన యోగాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు పూజలు వీరు తప్పకుండా చేస్తే మాత్రం చాలా వరకు మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.